కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డిని విచారించారు. మరి తర్వాత సుబ్బారెడ్డి. మరి వీరిద్దరితో ఈ కేసులో విచారణ ఆగుతుందా? తర్వాత ఇంకెవరినైనా విచారించనున్నారా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం సార్. మరి ధర్మారెడ్డి విచారణ ముగిసింది. మరి తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 13వ తారీఖున విచారించనున్నారు. వీళ్ళతో ఆగుతుందంటారా? లేదంటే ఈ కేసు ఇంకా విచారణ ఎవరినైనా చేయనున్నారా? ఏం జరగబోతుందంటారు ఈ కేసులో? అంటే ఈ కేసుకి సంబంధించి ఒక నెయ్యిలో కల్తీ జరిగింది, అది కేవలం డబ్బుల కోసం చేశారు అనేది ఒక్క యాంగిలే కాదు, ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అదేంటి అంటే హిందువుల మత విశ్వాసాలని దెబ్బతీసే యాంగిల్. అంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని తగ్గించే ఒక పెద్ద కుట్ర. అంటే వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు తిరుమలని కబ్జా పెట్టుకొని ఆ తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా లడ్డు, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మనం ఆ లడ్డూలోనే స్వామివారిని చూసుకుంటూ ఉంటాం. అంత పవిత్రంగా మనం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అంటే తిరుపతి డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు కూడా తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి మనల్ని అనుగ్రహించి ప్రసాదం మనకిచ్చాడు అనుకుంటాం. అంతటి పవిత్రత ఉన్న తిరుమల లడ్డూని అందులో కల్తీ దినుసులు కలపటం, మరీ ముఖ్యంగా నెయ్యి, కల్తీ నెయ్యి, అందులో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిన కల్తీ నెయ్యిని వాడటం ద్వారా తిరుమల లడ్డు పవిత్రతని తగ్గించటం. తిరుమల లడ్డు పవిత్రతని తగ్గించటం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లడ్డు ఒక రోజు కన్నా ఎక్కువ ఉండేది కాదు. తిరుపతి నుంచి ఊరికి చేరే లోపల లడ్డు పాడైపోయేది. అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ తిరుమల లడ్డు తెచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా బయట ఉంచినా కానీ నెల రోజులు ఉండాలి. అంత పవిత్రమైన భావనతోటి వాళ్ళు తయారు చేస్తారు. దినుసులు కూడా అటువంటివి వాడతారు. కాబట్టి ఒక నెల రోజులైనా చెడిపోకుండా ఉండే అతి పవిత్రమైన అంటే ఆ స్వామివారి ఇచ్చిన ఆశీర్వాదంగా తిరుపతి లడ్డూని భావించే పరిస్థితి మనందరికీ ఉంటుంది. అటువంటి ఆ లడ్డు ప్రాశస్త్యాన్ని తగ్గించేస్తే ఆటోమేటిక్గా వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గిపోతుంది అన్న భావన కొంతమంది అన్యమతస్థులు కలిసి చేయటం, ఆ కుట్రలో ఇది కూడా ఒక పార్టు అని భావించాల్సిన అవసరం కనపడుతూ ఉన్నది. ఎందుకు ఇంత పెద్ద ఆలోచన ఎందుకు చేయాల్సి వస్తున్నది అంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని తగ్గించటానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. మొత్తం తిరుమల మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేయటం, ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ని యథేచ్ఛగా చేసేయటం, రాత్రింబగళ్ళు ఎర్రచందనం చెట్లని కట్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఈ జంతువులు, అడవుల్లో ఉండే జంతువులు పారిపోయి జనావాసాల్లోకి రావటం, వీటితో పాటు మొత్తం అక్కడున్న దుకాణాల సముదాయాలన్నీ కూడా చిన్న చిన్న హాకర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు అందరూ కూడా దోచుకునే కార్యక్రమమే తప్ప, భక్తుల్ని పీడించే కార్యక్రమమే తప్ప సేవాభావం ఎవరికీ లేకపోవటం, హోటళ్ళు, అక్కడున్న హోటళ్ళు మొత్తం నూడిల్సు, ఫ్రైడ్ రైసు స్థాయికి వచ్చేయటం, సామాన్యుడికి అందుబాటులో లేకపోవటం, ఆఖరికి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం బియ్యం, నాసిరకం పప్పు దినుసులు వాడటం వల్ల అసలు ఆ పవిత్ర భావనే నశించిపోవటం, ఇటువంటివన్నీ కూడా ఒకదానికొకటి వీళ్ళు చేసుకుంటూ తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించుకుంటూ వెంకటేశ్వర స్వామి మీద భక్తిని పలుచన చేసుకుంటూ పోవాలి అన్న ఒక పెద్ద మతపరమైన కుట్రలో ఇది ఒక పార్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాలాంటి వాడికి అర్థమవుతున్నది.
ఇక్కడ ధర్మారెడ్డి అనే వ్యక్తి అంటే అప్పటిలో వెంకటేశ్వర స్వామిని కూడా కంట్రోల్ చేసేంత దుస్సాహసాన్ని చేసిన వ్యక్తి ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి మొత్తం వెంకటేశ్వర స్వామిని కూడా వెంకటేశ్వర రెడ్డి అని చేసే పరిస్థితిని అక్కడ తీసుకొచ్చి అట్లాగే వాళ్ళు ప్రవర్తించారు. వెంకటేశ్వర స్వామిని మొత్తం మేము ఎట్లా చెబితే నువ్వు అట్లా ఉండాలి అని శాసించారు. వెంకటేశ్వర స్వామికి అక్కడ కైంకర్యాలని కూడా వాళ్ళు మార్చేశారు. అంటే దారుణం అన్నమాట. అటువంటి దారుణాలకి ఒడిగట్టి ఎందుకు అంత కండకావరం? ఎవరైనా హిందువు అయితే, నికార్సైన హిందువు అయితే, హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా సవాల్ చేయగలుగుతాడా? నువ్వు అన్యమతస్థుడివి కాబట్టి, నువ్వు వెంకటేశ్వర స్వామిని మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు వెంకటేశ్వర స్వామినే ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు. పరకం అనే అంశం కూడా ఇందులో భాగం అనుకోవచ్చు. అన్ని రకాలుగా వెంకటేశ్వర స్వామిని అడుగడుగున ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున అంటే చాలామంది ఏమనుకున్నారు అంటే ధర్మారెడ్డిని పిలవరేమో, ధర్మారెడ్డి చాలా పవర్ఫుల్ మనిషి. ఇప్పుడు ధర్మారెడ్డి అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోయిందో ఆ నెక్స్ట్ డే నుంచి ధర్మారెడ్డి జాడ లేదు, ఎక్కడున్నాడో తెలీదు. ఆ తర్వాత కొద్ది కాలం సోషల్ మీడియాలో ధర్మారెడ్డిని ఎవరో కాపాడుతున్నారు. ఆ కాపాడేది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీలలో ఈ ధర్మారెడ్డి పనిచేస్తున్నాడు, అందుకని ఆ ఎమ్మెల్యే కాపాడుతున్నారు అన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో ధర్మారెడ్డిని పిలవరేమో, ధర్మారెడ్డి మీద యాక్షన్ ఉండదేమో అన్న భావన చాలామందిలో వచ్చేసింది. ధర్మారెడ్డి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఏమో, అతన్ని ఎవరూ శిక్షించలేరేమో అన్న ఒక ఆలోచన వచ్చింది, అందరికీ చాలామందికి వచ్చింది. ఆ తర్వాత ధర్మారెడ్డిని ఏ విషయంలో కూడా విచారణకి పిలవకపోవటం, చాలా విషయాలు ఉన్నాయి కదా, ఏ విషయంలో కూడా ధర్మారెడ్డిని విచారణకి పిలవకపోవటంతో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవం అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ రోజున ధర్మారెడ్డిని విచారణకు పిలిచారు. ఈ విచారణకి పిలిచిన తర్వాత ధర్మారెడ్డి ఏమి చిన్నపిల్లాడు కాదు, చాక్లెట్ ఇస్తే నిజం చెప్పేయటానికి. ఖచ్చితంగా ఇది నాకు తెలియదు అనే చెప్పుంటాడు. ధర్మారెడ్డి ఈ విధంగా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్తాడు అని తెలియనంత అమాయకులేం కాదు సిబిఐ ఆఫీసర్లు కానీ సిట్ ఆఫీసర్లు కానీ అంత అమాయకులేం కాదు కదా. అందుకనే ఈ మొత్తం బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీకి సంబంధించిన ఈ రికార్డులు అన్నీ టేకప్ చేసి ఆ కంపెనీలకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆ కంపెనీలకి ఎవడైతే కెమికల్స్ సప్లై చేశాడో వాడిని పట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ధర్మారెడ్డిని పిలిచారు. ధర్మారెడ్డి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పినా కానీ తర్వాత 13వ తారీఖు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని రమ్మన్నారు. నేను 13 రాను, నేను 15వ తారీఖు వస్తాను అన్నాడు. 15 పర్వాలేదులే రమ్మన్నారు. అంటే 15వ తారీఖు అతను వచ్చిన తర్వాత అతన్ని అడుగుతారు. అతను అదే చెప్తాడు. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి, స్వామికి ఈ అపచారం జరిగింది అని తెలిసిన తర్వాత దర్యాప్తుకి సహకరించాల్సిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. కానీ ఏమాత్రం సహకరించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టు మీద నాకు నమ్మకం లేదు అని కోర్టుకు వెళ్ళిన వ్యక్తి సిబిఐకి ఇవ్వమని చెప్పి అడిగాడు. సిబిఐ చేత దర్యాప్తు చేయమని అడిగాడు. సిబిఐ మీద దర్యాప్తు చేయమని అడిగిన సమయంలో ఆ సమయంలో సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు, సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగిస్తుంది అని రకరకాలుగా అనుకున్నారు. అంటే ఎట్లయినా తప్పించుకోవచ్చు మనం అనుకున్నారు. కానీ
వెంకటేశ్వర స్వామి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి పాటించే ధర్మం వల్ల, అనుసరించే ధర్మం వల్ల, ఆయన భక్తులకి ఇచ్చే అనుగ్రహం కారణంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని సిబిఐని, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులు, సిట్ అధికారుల్ని వీళ్ళిద్దరినీ కలిపి, ఒక ఆహార నిపుణుడిని కూడా కలిపి ఒక కమిటీ, ప్రత్యేకమైన సుప్రీంకోర్టు సిట్ వేసి దాని ద్వారా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి కుట్రలు పన్ని ఏం చేశాడు అంటే, మాకు బ్యాంక్ అకౌంట్స్ని మాకు ఇవ్వండి అని ఈ సిట్టు అడిగితే, ప్రత్యేక సిట్టు అడిగితే, అందులో మాకు చాలా ప్రైవేటు విషయాలు ఉంటాయి, అవన్నీ మేము మీకు ఇవ్వము అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు మళ్ళీ ఈ వైవి సుబ్బారెడ్డి. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు వచ్చినాయి. ఇప్పటివరకు మీరు సేకరించిన వివరాలతోటే మీరు ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పి కోర్టు ఆదేశిస్తే, కింది కోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ సిబిఐ టీం. ఇంకా కోర్టు జడ్జిమెంటు ఇంకా ఆదేశాలు రావాలి, అది ఓకే, ఆ జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఇన్ని రకాలుగా విచారణని తప్పించుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? నువ్వు చైర్మన్గా పనిచేసిన నువ్వు ఏం చేయాలి? దర్యాప్తుకి సహకరించాలి, నిజంగా నువ్వు నేరం చేయకపోతే. కానీ దర్యాప్తు నుంచి దూరం జరగటానికి ఎన్ని రకాల కుట్రలు బన్నుతున్నావు వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఏంటి అంటే, ధర్మారెడ్డిని తీసుకొచ్చారు, సుబ్బారెడ్డిని తీసుకురాబోతున్నారు. వీళ్ళిద్దరినీ కలిపి అంటే వీళ్ళు మాకు తెలీదు, మేము మర్చిపోయాము, మాకు గుర్తు లేదనే చెప్తాడు, ఈయన అదే చెప్తాడు, ఆయన అదే చెప్తాడు. తగిన ఆధారాలని ఇప్పటికే సేకరించిన వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ బట్టబయలు చేసి అడిగి చెప్పండి అంటే చెప్పక తప్పదు. అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది దర్యాప్తులో వీళ్ళిద్దరినీ ప్రశ్నించిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి జమానాలో ఎవరైనా సరే ఏ నేరం అయినా చెయ్యాలి అంటే టాప్ లీడర్ పర్మిషన్ లేకుండా చెయ్యరు. చేసే సాహసం ఉండదు వాళ్ళకి అంత ధైర్యం లేదు. ఖచ్చితంగా పెద్ద నేరాలు, పెద్ద నేరం కానీ చిన్న నేరం కానీ చెయ్యాలి అంటే ఆయన నుంచే డైరెక్షన్ రావాల్సిందే. అందుకని వీళ్ళిద్దరిని, ధర్మారెడ్డిని సుబ్బారెడ్డిని తీసుకొచ్చి విచారణ జరిపిన తర్వాత బిగ్ బాస్ను కూడా పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ప్రమేయం లేకుండా, బిగ్ బాస్ చెప్పకుండా, బిగ్ బాస్కి తెలియకుండా ఇంత పెద్ద నేరం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసేంత పెద్ద నేరాన్ని చేసే సాహసం వీళ్ళిద్దరూ చేయరు కాబట్టి, అందుకని దర్యాప్తు పకడ్బందీగా వెళ్తున్నది. ఇంకా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ దగ్గర ఆధారాలు దొరికినాయి. ఎవరైతే కెమికల్స్ ఇచ్చారో, కెమికల్ సప్లై చేశారో ఆ కంపెనీ వాళ్ళు, ఈ నెయ్యి ప్లేస్లో నెయ్యి లేకుండా వనస్పతి వాడి దానికి ఆ రంగు రుచి వచ్చేలాగా కెమికల్స్ని కలిపిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిన విషయం, ఇవన్నీ కూడా ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ కూడా బయటికి రావచ్చు.